2019 ఎన్నికల్లో వ్యూహాలు రచించి తన గెలుపుకు సహకరించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను జగన్ అవసరానికి వాడుకుని వదిలేశాడు. అధికారంలోకి వచ్చారనే ధీమాతో అహంకారంతో వ్యవహరించి పీకేను నిర్లక్ష్యం చేశాడు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో మళ్లీ ఇప్పుడు పీకే గుర్తొచ్చాడు. చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని ప్రశాంత్ కిషోర్ చెప్పినప్పటికీ వినకుండా అరెస్ట్ చేసిన జగన్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనుకుంటున్న జగనన్న పీకేను ఎలాగోలా బతిమలాడుకుంటే 2029 ఎన్నికల్లో వైసీపీకి పనిచేసేందుకు తన రైట్ హ్యాండ్ను పంపిస్తున్నారు. నేరుగా పీకే సేవలందించకపోయినప్పటికీ అతని మనిషి సేవలందిస్తారు. ఇక నుంచి సోషల్ మీడియా ద్వారా జగన్ చేసే దుష్ప్రచారాలు, అరాచకాలన్నీ బెంగళూరు కేంద్రంగా సాగనున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జగన్ బెంగళూరును ఎంచుకున్నారు. ప్రస్తుత వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ ఋషిరాజును పూర్తిగా పక్కన పెట్టేశారు. కొత్త వ్యూహకర్తను నియమించుకోవడంతో త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 2024 ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ జగన్కు పనిచేయలేదు. వైసీపీ మాత్రం పీకే టీడీపీకి పనిచేశారని, హైదరాబాద్ నుంచి వ్యూహాలు రచించారంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు అదే పీకే కోసం జగన్ ప్రయత్నాలు చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలవడని ప్రశాంత్ కిషోర్ ఏడాది ముందే చెప్పారు. తాను పనిచేసిన అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాయని, కానీ జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాడంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పీకే సలహాలందించినప్పుడు రాష్ట్రంలో కమ్మ కులం మీద ఇతర కులాల్లో విపరీతమైన విద్వేషాన్ని పెంచారు. కమ్మ, కాపు కులాల మధ్య విభేదాలు సృష్టించారు. ఆ ప్రభావం ఇంకా పోలేదంటే ప్రజలు కులాల వారీగా ఎలా చీలిపోయారో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ వీరి కలయిక ఏపీ ప్రభుత్వానికి, ప్రజలకు చాలా డేంజర్ అని చెప్పొచ్చు.